జీసీసీలో మున్సిపల్ పంచాయతీరాజ్ జీహెచ్ఎంసీ అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. వీధి దీపాల నిర్వహణ కోసం పెద్ద కంపెనీల నుంచి టెండర్స్ పిలవాలని, వీధి దీపాలకు సోలార్ పవర్ ను వినియోగించడంపై సాధ్యాలను పరిశీలించాలని సీఎం అన్నారు. ఐఐటీ లాంటి సంస్థలతో థర్డ్ పార్టీ ఆడిట్ చేయించాలని చెప్పారు. తెలంగాణలోని అన్ని వీధి దీపాలను కమాండ్ కంట్రోల్ సెంటర్ తో అనుసంధానం చేయాలని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో ఎప్పటికప్పుడు విశ్లేషణ చేయాలన్నారు. ఇక గ్రామాల్లో వీధి దీపాల నిర్వహణను గ్రామ పంచాయతీలకు అప్పగించాలని, వీధి దీపాల ఏర్పాటు నిర్వహణ అధికారం సర్పంచ్లకే ఉందన్నారు. దానిని ఎంపీడీఓ స్థాయిలో పర్యవేక్షణ చేయాలన్నారు. ప్రతి పోల్ సర్వే చేయించాలని సీఎం రేవంత్ అధికారులను ఆదేశించారు. ఇక మరిన్ని డీటెయిల్స్ రీజనల్ కోఆర్డినేటర్ అశోక్ అందిస్తారు ఫోన్ ద్వారా. అశోక్, కమాండ్ కంట్రోల్ సెంటర్ లో సీఎం రేవంత్ రెడ్డి మున్సిపల్ పంచాయతీరాజ్ జీహెచ్ఎంసీ అధికారులతో కీలక సమావేశం నిర్వహించారు. ప్రధానంగా ఏదైతే మున్సిపాలిటీ కావచ్చు, జీహెచ్ఎంసీ పరిధి కావచ్చు, అలాగే కార్పొరేషన్లు గ్రామ సంబంధించిన వీధి దీపాల కోసం పెద్ద సమస్యగా మారింది. దీనిపైన కూడా ప్రధానంగా చర్చ జరిపారు. వీటి నిర్వహణకు సంబంధించి టెండర్లు అని చెప్పేసి ఆయన ఆదేశించారు. అలాగే వీధి దీపాలకు సంబంధించి సోలార్ ను వినియోగించి సాధ్యాలను పరిశీలించాలని, అలాగే ఐఐటి లాంటి పెద్ద సంస్థలతో కూడా థర్డ్ పార్టీ ఆడిట్ చేయించాలని చెప్పేసి సీఎం ఆదేశాలు ఇచ్చారు. మరోవైపు ప్రధానంగా గ్రామ పంచాయతీలకు సంబంధించి పెద్ద ఎత్తున కూడా దాదాపు 12,000 గ్రామ పంచాయతీలకు పైగా తెలంగాణ వ్యాప్తంగా వీటి నిర్వహణ అనేది కూడా చాలా ఇబ్బందికరంగా మారింది. ఈ నేపథ్యంలో ఎంపీడీఓ స్థాయి అధికారిని పర్యవేక్షిస్తూ సర్పంచ్కే పూర్తిస్థాయి అధికారం కూడా అప్పగించాలని చెప్పి సీఎం నిర్ణయించారు. మొత్తంగా చూసినట్టే తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి వీధి దీపాలకు సంబంధించిన అంశంపైన కూడా కీలక సమావేశాన్ని నిర్వహించి అధికారులకు కూడా కీలకమైనటువంటి ఆదేశాలు సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చారు. అశోక్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.